బే ఏరియాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం టీడీఎఫ్ సంస్థ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో భాగంగా ఆగస్టు 8 నుండి 10వ తారీఖు వరకు 3 రోజుల పాటు కన్వెన్షన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 25 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ముందు ఇండియాలో కూడా సేవ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. అలాగే రాబోయే కన్వెన్షన్ కి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం తెలిపారు. ఈ మహాసభలకి తెలంగాణ నుండి వివిధ టాలెంట్స్ వస్తున్నట్లుగా ప్రకటించారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కన్వెన్షన్ అనమాట. మనతో పాటు ప్రెసిడెంట్ శ్రీనివాస్ మణికొండ గారు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కంగ్రాచులేషన్స్. మీరు అంటే ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఎన్ని రోజులు చేస్తున్నారు, డేట్స్, అడ్రస్ మొత్తం చెప్తారా? థ్యాంక్ యూ సుగ్న గారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రొఫెసర్ జయశంకర్ గారి స్ఫూర్తితో 1999లో దాన్ని స్థాపించబడింది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో మేము ఈ వార్షికోత్సవాన్ని కన్వెన్షనల్గా దాని రూపుదాల్చి దాన్ని బే ఏరియాకి తీసుకొని వచ్చి బే ఏరియాలో దాన్ని ఒక కన్వెన్షన్ చేయాలి అనే ఉద్దేశంతో ఆగస్ట్ 8, 9, 10 తారీఖున 3 రోజులు కంటిన్యూస్గా ఇక్కడ మహాసభలని జరపాలి అని చెప్పని అనుకున్నాం. అదే కాకుండా దాని ప్రత్యేకత ఏంటిది అని చెప్పానంటే, తెలంగాణకి ఇన్ని ఏళ్ళు 20 ఏళ్ళు నిరంతరంగా కృషి చేస్తూ ఉద్యమం టైంలో కానీ అండ్ దెన్ తర్వాత కానీ భాగస్వామ్యం కావాలి అన్న ఉద్దేశంతో 25 ఏళ్ళ నుంచి నిరంతరంగా కృషి చేస్తూ కంటిన్యూస్గా మేము ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాము. తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్యక్రమాలు అన్నీ కూడా మేము ఇక్కడ నుంచి అమెరికా నుంచి మేము అక్కడికి తీసుకొని వెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం. సో మనతో పాటు మాధవ్ ఉన్నారు. మాధవ్, చెప్పండి. హాస్పిటాలిటీ అంటే చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా చేయాలి అంటే కనుక, కన్వెన్షన్ ఏదైనా ఈవెంట్ కానీ చేయాలంటే దాని గురించి చెప్పండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ సుగుణ గారు. టీడీఎఫ్ 25 ఇయర్స్ యానివర్సరీ సందర్భంగా బే ఏరియాలో మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. సో దానిలో భాగంగా హాస్పిటాలిటీ మొత్తం నేను హ్యాండిల్ చేస్తూ ఉన్నా. సో దాంట్లో విదేశాల నుంచి, ఇండియా నుంచి కానీ బయటి కంట్రీస్ నుంచి వచ్చిన గెస్ట్లందరికీ హాస్పిటాలిటీ సైడ్ నుంచి వాళ్ళకు కావాల్సిన అకామిడేషన్ కానీ, వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఎయిర్పోర్ట్ పికప్ కానీ, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ ఫ్రమ్ ద హాస్పిటాలిటీ సైడ్. సో పల్లవి గారు, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఎవరైనా రావాలి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా, అది ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ గురించి చెప్పండి. నమస్తే. థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంకి సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ షోయింగ్ సో మచ్ లవ్. Where else to celebrate than right here in Bay Area, our very own second Telangana, and andaru ravalani aashistu we invite you all. Thank you. And registrations meeru telangana.org kelli akkada meeku home page lone registration details untayi. Meeru akkada either audience lekka register kavachu or you can also sponsor. There are different sponsorship options, diamond, platinum, whichever works for you. అక్కడ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మన ఈ ఈవెంట్కి చాలామంది ఇండియా టాలెంట్ కూడా వస్తున్నది. మన తెలంగాణ ఫోక్ సింగర్స్ గోరేటి వెంకన్న గారు, దండిపల్లి శ్రీనివాస్ గారు, జంగిరెడ్డి గారు, ఇంకా శాలిని, సౌమ్య, ఇట్లా చాలామంది ఇండియా నుంచి వస్తున్నారు. ఇట్స్ గోయింగ్ టు బీ అన్ అమేజింగ్ కల్చరల్ నైట్ బోత్ ఇన్ ఫ్రైడే అండ్ సాటర్డే. ఇట్స్ గోయింగ్ టు బీ బ్యాంగ్. ఐ కెన్ అష్యూర్ యూ ఆన్ దాట్. అండ్ మీరు అందరూ కంపల్సరీ రావాలని కోరుకుంటున్నాను. టీడీఎఫ్ కన్వీనర్ మహేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. మహేంద్ర గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. తర్వాత ఈ సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నారు కాబట్టి ఒక స్కెడ్యూల్ ఉంటుంది కదండి, 2 days. ఆ స్కెడ్యూల్ గురించి చెప్పండి. ప్రోగ్రామ్. నమస్తే అండి. నమస్తే TV9 ప్రేక్షకులందరికీ. మేము బే ఏరియా కాలిఫోర్నియాలో ఆగస్ట్ 8, 9, 10 3 రోజులు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంటున్నాం. దీనికి అందరికీ ఈ టీం అంతా కూడా కలిసి పనిచేస్తూ ఉంది. సో 8th రోజు ముఖ్యంగా బ్యాంకెట్ నైట్తో ఈ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. బ్యాంకెట్ నైట్ 6 PM స్టార్ట్ అవుతుంది. 6 PM నుంచి నైట్ 11 వరకు కూడా పలు రకాల లైక్ ఇంతకుముందు ప్యాట్రన్స్, గ్రాండ్ పేట్రన్స్ అండ్ మెంబర్స్, ప్రెసిడెంట్స్, చైర్మన్ వీళ్ళందరూ కూడా వివిధ స్టేట్స్ నుంచి తరలి వస్తున్నారు. వాళ్ళని ఫెలిసిటేట్ చేసుకోవడమే కాకుండా ఎవరైతే సభ్యులు బాగా ఆర్గనైజేషన్ కోసం పనిచేశారో వాళ్ళని రికగ్నైజ్ చేసుకోవడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బ్యాంకెట్ నైట్ ఘనంగా ఉంటుంది.
సో కీర్తి గారు మీరు చెప్పండి, అంటే తెలంగాణ కల్చర్కి రిప్రజెంటేటివ్గా మీరు ఏమేమి చేస్తున్నారు ఆ రోజు? అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ TV9. తెలంగాణ రిప్రజెంట్ చేసే డెకరేషన్స్ చాలా చేస్తున్నాము. దాంట్లో ఒకటి కాకతీయ కళాతోరణము. అండ్ సాటర్డే ఈవినింగ్ 5:30 to 6:30 బోనాలు ప్రొసెషన్ చేస్తున్నాము. పోతరాజు ఉంటారు. అండ్ ఇండియాలో బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఇక్కడ కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ లాట్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్, పేరిని డ్యాన్స్ విచ్ రిప్రజెంట్స్ తెలుగు పీపుల్ డ్యాన్స్, అండ్ క్లాసికల్ డ్యాన్స్, fusion classical, Bollywood dance, lot of fun that night along with Telangana style food. Please come and join us. Thank you.